ఆరాధించుకుంటానికి వచ్చారమ్మ వాళ్ళు ఆనందుడు. వారిని ఆరాధించుకుంటానికి లేఖనాంశాలు కొన్ని మనం ధ్యానించుకుందాం. ఆయనను ఈ దినం మనం ఎందుకు ఆరాధించాలంటే, ఎన్ని మాసాలు గడిచినాయి ఇప్పటికి? 2026లో 7 మాసాలు అయిపోయినాయి. 8వ మాసంలో 23వ తారీఖులోనికి మనము ప్రవేశించి ఉన్నాం, ప్రభువు దినం. మరి ఈ దినం మనం జీవించి ఉన్నాం కదా. ఇప్పుడు ఈ క్షణము ముందు వరకు కూడా మరి 2025 వరకు అలా పెడదాం. 2026 వరకు ఎంతమంది లోకమును విడిచారు? ఎంతోమంది దేవుని కలిగి రక్షణ మార్గంలో ఉండి, కొందరైతే దేవుడు లేకుండా వారు లోకానుసారంగా జీవిస్తూ వారి జీవితాలు పాడు చేసుకుని మరణించిన వారు ఎందరో. ఇలాగూ మరణం ప్రతి ఒక్కరికి కూడా మరణము తథ్యము. పుట్టిన వానికి మరణము సహజము. కానీ చావు పుట్టుకలు ఈ రెండు కూడా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవుని చేతిలో ఉండాలి. అవి దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. అవి నువ్వు దేవునికి అప్పగించి నేను కూడా రక్షణ మార్గము కోరుకుని రక్షణ మార్గమును వెతికి దానిని మనము పట్టుకుని ఆ యొక్క మార్గంలో ప్రయాణించేటట్లుగా మనము జీవించాలి. అది అప్పుడు దేవుడు మరణము అనేది ఆయన వశము కాబట్టి ఆయన ఆ యొక్క మరణాన్ని ఎంతో క్షేమకరంగా ఇస్తాడు. మరణంలో కూడా క్షేమము. కొందరు నానా యాతన పడతారు, కొందరు మంచం మీద పడి ఎంతో మందితో చీగొట్టుకుంటూ చేయించుకుంటారు పని. చాలామంది, నేను ఎంతో మందిని చూసా చీగొట్టించుకుంటూ అలాగూ. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ప్రభువు వారి ప్రణాళికలో మనము ఉన్నప్పుడు మరణములో కూడా చాలా సంతోషంగా మరణించే వారంగా ఉంటాం. మనం సంతోషంగా దుఃఖపడము. అయ్యో వాళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లా, వాళ్ళు చేయట్లా. అది కాదు. దేవునికి నీవు పరిచారకుడుగా ఉంటే, దేవుని యందు నీవు యథార్థతతో ఉంటే, దేవునితో నీవు మంచి ప్రయాణము కలిగి ఉంటే, ఆయన నిన్ను కాపాడటానికి నీతో ఉండటానికి తన యొక్క దూతలకు ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉంటాడు. అందుకు మనం ఆయన్ను ఆరాధించాలి. చూడండి, ఎందరో ఈ దినం కోల్పోయారు, ఈ దినం లేరు. మనము ఉన్నాం. దేవుని యొక్క మందిరావరణాన్ని మనము ప్రేమించాం, దేవుని ఆరాధించడానికి మనము చేరి ఉన్నాం. దేవుని యొక్క మాటలన్నీ కూడా ఆలకిస్తున్నాం. మనం ఆ యొక్క మాటల సారాంశంతో మన యొక్క స్వభావాలన్నీ కూడా మనము మార్చుకుంటూ ఉన్నాం. అది మార్చుకోని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మార్చుకోవాలి. దేవుని యొక్క మాట అది నూతనమైన జీవితాన్ని ఇస్తుంది. అదేనమాట నూతనమైన జీవితం, నూతనమైన ప్రయాణం, నూతనమైన బ్రతుకు. మనము పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయాలి, కొత్త జీవితంలోనికి ప్రయాణించాలి. ఆ రీతిగా మన యొక్క జీవితాన్ని దేవుడు గమనించగలడు, దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అప్పుడు మనకు సమస్తాన్ని కూడా ఏ రీతిగా చేస్తాడు. మనం కొన్ని ఈ యొక్క వాక్యంలో ఒక చక్రవర్తి నోటి వెంబడి ఏ మాటలు వచ్చినాయో ఆ మాటలను మనము ధ్యానించుకుందాం. మనం ఆరాధనలోనికి వెళ్ళటానికి ముందు రండి అందరూ. 2 క్రోనికల్స్ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29వ అధ్యాయము 1 నుంచి 29వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము మార్చి చదువుకున్నాం ఈ లేఖన భాగాన్ని. 2 క్రోనికల్స్ 29th చాప్టర్ వర్సెస్ 1 to 11. 2వ దినవృత్తాంతములు 29 1 నుంచి 11. 1 నేను 1 మీరు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా.
అతడు తన పితరుడు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లు కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఇప్పుడు మన మీద ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పదకొండవ వచనం మనందరం నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ప్రభు వారి సహాయార్థం మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. అమలు రాకేష్ ఫోన్ చేయి కూర్చోమనిచ్చి. మహేంద్ర రాకేష్ రమ్మను. పరిచర్య అయిపోయిందిగా, ఏం చేస్తున్నారు వాళ్ళు బయట? ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన వాడా, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి నామములో ఇంతవరకు కూడా పాటలు వాయిద్యాలు మాకు ఇచ్చిన స్వరాల ద్వారా మహిమను పొందుకున్న మహాదేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. అయ్యా, మహిమ ఘనత ప్రభావాలు నీకు మేము చెల్లించటానికి అర్పించటానికి మేమెంతో పరిశుద్ధతతో కూడిన ప్రయాణంలో ఉండాలి. ఆ రీతిగా మేము మరి మా తండ్రి నీ యొక్క మందిర ఆవరణాన్ని సమీపించాలి. మరి మా తండ్రి నాయన నీ సన్నిధానంలో ఆ రీతిగా గడపాలి. నాయన మీరు ఇంతవరకు కూడా సహాయపడ్డారు. అలాగే మరి మా తండ్రి ఇప్పుడు ఈ యొక్క ఆరాధనలోనికి వెళ్ళటానికి ముందు మా యొక్క గమనంలో ఉంచిన ఈ యొక్క లేఖనాల బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. 2 క్రానికల్స్ 29:1-11 మాటల ద్వారా అయ్యా అల్పుడను నిష్ప్రయోజకుడను ఏమి తెలియని వాడిని అవునయ్యా నీ దాసుని జ్ఞాపకం ఉంచుకో. సిలువ చాటున దాచి మాతో మాట్లాడుతూ రండి. సూని వాళ్ళ కుటుంబం మున్ని కుటుంబం కూడా ఊరు వెళ్ళి ఉన్నారు. మున్ని కుమార్తె కూడా ఆ యొక్క సిజేరియన్ విషయంలో ఈరోజు ఉదయం 6 గంటలకు మీరు సహాయపడ్డారు. అందు నిమిత్తమై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా. అయ్యా అందరూ వచ్చి ఉన్నారు, ఇంకొంతమంది రావాలి, వాళ్ళ ప్రయాణాల్లో ఉన్నారేమో. వారు కూడా సమయానికి నీ యొక్క మందిర ఆవరణానికి వచ్చేటట్లుగా సహాయపడుతూ రమ్మని నాయన మందిర సరిహద్దులు మీరు అయ్యా మరి మాత్రం విశాలపరుస్తూ రండి. సండే స్కూల్ టీచర్ని కూడా నీ యొక్క కృపలో భద్రంగా ఉంచండి. పరిచర్య చేసిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం అందించుకోండి. నన్ను నీ యొక్క సిలువ చాటున దాచి మాతో మీరు మాట్లాడుతూ రమ్మని క్రీస్తు నామాలు అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ హిజ్కియా అని యెరూషలేములో ఉన్న చక్రవర్తి, యూదా చక్రవర్తి. ఈయన ఒక చక్రవర్తి. ఈయన 11వ వచనంలోనికి వచ్చేసరికి ఆయన మాట్లాడిన మాట అందరితో, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఈ మాట ఎంతో భారముతో, ఒక భయముతో, భక్తితో
ఒక భయము, భక్తి, తర్వాత భారముతో, ఒక బుద్ధితో మాట్లాడుతున్న మాటగా ఇది మనము గమనించగలము. ఈయన పలికిన ఈ యొక్క మాట ద్వారానే ఈయనకు ముందున్న చక్రవర్తుల ద్వారా ఏ రీతిగా దేవుని యొక్క సింహాసనం, దేవుడు చక్రవర్తులకి ఇచ్చిన సింహాసనము ద్వారా దేవుని యొక్క జనాంగం అపవిత్రపరచబడ్డారో, దేవుని యొక్క జనాంగం అందరూ కూడా మరణాల్లోనికి, మృత్యువులోనికి, చెరలోనికి కూడా అన్నమాట కొనిపోబడ్డారో, వారి యొక్క జీవితాలలో సంతోషము లేకుండా, సమాధానం లేకుండా, అశాంతితో ఎలాగూ కొట్టమిట్టాడారో ఈ యొక్క మాటతోని మనము గమనించగలం. ఈ యొక్క మాటతోని మనము గమనించగలము. ఎలా ఉందంటే అది ఈ యొక్క మాటే. ఎందుకంటే ఇప్పుడైనా మీరు పరిశుద్ధీకరించుకొని మేమందరం కూడా ఉంటాం అనేసేసి ఈయన ఇక్కడ ప్రారంభంలో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. 2వ వచనంలో, అతడు తన పితరుడు దావీదు చర్య ఎంతటి ప్రకారమో యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చూడండి, యెహోవా దృష్టికి, తన సృష్టికర్త దృష్టికి యథార్థముగా ప్రవర్తించని వాడు ఈ లోకంలో ఉండలేడు. తన దేవుని యొక్క దృష్టిలో యథార్థపరుడుగా ముద్ర వేసుకొని వాడు ఈ లోకంలో సంతోష సమాధానాలతో జీవించలేడు. వాడు ఈ లోకంలో అతని యొక్క ప్రయాణములో చాలా సమృద్ధిగా ఉండలేడు. తన యొక్క ఇంటిలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగం దగ్గర కానీ, వ్యాపారంలో కానీ, బంధువుల దగ్గర కానీ, లేకపోతే తను జీవించే నైబర్స్ దగ్గర కానీ అతను సమృద్ధిగా ఉండలేడు. అతనిని గురించి ఒక సరి అయిన సాక్ష్యం లేకుండా ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా కలిమి గలిగిన ప్రవర్తన, అంటే చాలా చక్కగా బ్యూటిఫుల్ బిహేవియర్తో లేకుండా అతను వేరే వారి దగ్గర ప్రశ్నించబడేటట్లుగా ఉంటాడు. అది యెహోవా దృష్టికి దావీదు యథార్థపరుడుగా జీవించాడట. ఇక్కడ అంటున్నాడు జకరియా గురించిన, ఇక్కడ హిజ్కియా గురించిన సాక్ష్యములో దేవుడు ఇక్కడ జీవ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, హిజ్కియా సంగతి మాట్లాడుతూ దావీదు సంగతి తేవటం ఇక్కడ చాలా అద్భుతం. అంటే హిజ్కియా యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు, హిజ్కియాని చూపిస్తూ దావీదును తీసుకొచ్చాడు. మరణించిన దావీదును, చనిపోయిన దావీదును తీసుకొచ్చాడు ఆయన. అంటే దావీదు దగ్గర పోలుస్తూ ఉన్నాడు. దావీదు యొక్క చర్య ఎంతటి ప్రకారము, దావీదు ఒకే ఒక చర్య సరిగ్గా చేయలేదు. బత్షెబా విషయంలో, బత్షెబాను బట్టి ఊరియాను సంహరించే విషయంలో దాన్ని వదిలేద్దాం. ఆ తర్వాత దావీదు యొక్క చర్యలన్నీ కూడా దేవునికి యథార్థంగానే ఉన్నాయి. దేవుని దగ్గర నమ్మకం కోల్పోయిన వాడుగా దావీదు తన యొక్క ప్రవర్తన ఇప్పుడు కూడా లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హిజ్కియా యొక్క పరిపాలన విషయంలో కూడా హిజ్కియా యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఇక్కడ మంచి కితాబును ఇస్తూ ఉన్నాడు. ఎలాగనంటే, తన పితరుడైన దావీదు చర్య ఎంతటి ప్రకారమో, పాత జీవితం విడిచిపెట్టేసేసాడు దావీదు, కొత్త జీవితం ప్రారంభించాడు. ఊరియా అయిపోయినాక తాను దేవుని యొక్క సన్నిధానంలో యథార్థపరుడిగా ముద్రించుకున్నాడు. అలాగే హిజ్కియా యొక్క విషయంలో కూడా దేవుడు ఇక్కడ మంచి కితాబుని ఇచ్చి ఉన్నాడు, మంచి మెప్పుకోలు పొందుకున్నాడు. సరే, మరి ఇప్పుడు హిజ్కియా గురించిన ప్రస్తావనలో దావీదు వచ్చాడు, హిజ్కియా కూడా వచ్చాడు. ఈ ఇద్దరు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడు మెచ్చుకున్నాడంటే, ముందు ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారా, కరుణ ఉన్నారా? ముందున్న వాళ్ళు లేరు అక్కడ. వాళ్ళ వల్ల వారిని దేవుడు వంశ పారంపర్యంగా వాళ్ళు సింహాసనం మీద కూర్చుని యెహోవా
దృష్టికి యథార్థ పరులుగా లేకుండా వారి ఇష్టానుసారంగా, అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని పాడు చేశారు. అన్య దేవతలన్నింటినీ కూడా పట్టుకొచ్చి ప్రతిదీ కూడా బలిపీఠాలన్నింటినీ కూడా కట్టించి నిలిపి విగ్రహాలు పెట్టి వారు ఇశ్రాయేలు జనాంగాన్ని పాడు చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు వారికి సింహాసనం ద్వారా సంక్రమించబడిన అధికారముతో, జాగ్రత్తగా ఆలకించండి, సింహాసనము ద్వారా సంక్రమించబడిన లేక పొందుకున్న అధికారముతో దేవుని ప్రజలను బాగు చేయకుండా పాడు చేయటానికి పూనుకున్న జనాంగం వీళ్ళందరూ కూడా, ఈ ముందున్న చక్రవర్తులందరూ కూడా. అందుకని దావీదు, ఆ తర్వాత హిజ్కియా, వీళ్ళిద్దరు ప్రస్తావన చూడండి ఎంత చక్కగానో. వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఈయన యొక్క భారం చూడండి ఎలాగో ఉందో. ఎంత పాడు చేశారంటే ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా చక్రవర్తితో కలిసి వారి అందరినీ కూడా, ఆ యొక్క యూద రాజ్యాన్ని అంతటిని కూడా చూడండి. 5వ వచనంలో ఏమని ఉంటుందో చూడండి. 4 చూడండి ముందు, 3 నుంచి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి, చూడండి ఆయనకున్న భారము, ఆయనకున్న బాధ్యత. ఇక్కడ మనము ఒకసారి ఆగుదాం. కుటుంబ యజమానికి ఉన్న బాధ్యత లేక భారము. కుటుంబ యజమాని కుటుంబాన్ని బాగు చెయ్యాలా పాడు చెయ్యాలా చెప్పండి? బాగు చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ఒక శరీరక తండ్రులు ఉన్నారు, చాలామంది తల్లులు కూడా ఉన్నారు. వీరు కుటుంబాన్ని బాగు చెయ్యాలా పాడు చెయ్యాలా? బాగు చెయ్యాలి. బాగు చెయ్యటానికి దానిలో ఆ క్షణము ఒక చెడిపోయిన కార్యం కుటుంబంలో జరిగితే దానిని బాగు చేయటం కాదు బాగు చేసేవారి లక్షణం. అసలు ఈ చెడిపోయిన కార్యం కుటుంబంలోనికి ప్రవేశించడానికి అసలు మూల కారణం ఎక్కడ ఉంది, మూల స్థానము ఎక్కడ ఉంది, దానిని అది చూడగల లేక విశ్లేషించగల తెలివి జ్ఞానమును పొందుకున్నవాడుగా ఉండాలి తండ్రి. ఎప్పుడైనా ఒక మూలము, దాని యొక్క ఆరిజిన్ అది అక్కడ తెలియాలి. అది తెలిస్తే అక్కడ ఆ కార్యమును సమూలంగా పెకిలించి పారివేస్తే మిగతా కార్యాలకి రావు. కుటుంబంలోనికి ఎక్కడ తప్పుడు కార్యం జరుగుతున్నప్పుడు దానిని ఖండిస్తూ, దానిని బంధిస్తూ, దానిని మానుకో అని చెబితే మానుకోరు. అసలు మూలం ఏదో వెతకాలి, అసలు మూలం ఏదో. ఇక్కడ హిజ్కియా చక్రవర్తి ఎలాగంటే మూలమును వెతికాడు ఆయన. ఎలాగంటే దానికి ఇంత చెడిపోవటానికి యూదా సామ్రాజ్యం ఎంత ఎందుకు చెడిపోయింది? యూదా జనాంగం అంతా కూడా ఇదే మొత్తం చెడిపోయిన కార్యాల్లో ఉన్నారు. ఎంతో శాంతి సమాధానాలతో బతకాల్సిన ఈ జనాంగం అందరూ కూడా బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు, బందీలు అవుతున్నారు, చంపబడుతూ ఉన్నారు. యవ్వనులైన వారు, పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులని కూడా చూడకుండా ఎటువంటి జాలి దయ ఏది కూడా లేకుండా చీల్చబడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకు అవుతుంది? ఆలోచించాడు. తన యొక్క పూర్వపు తన యొక్క ముందు చక్రవర్తులందరినీ కూడా, దావీదుకు ముందు ఎవరు? ఒక ఆయనే కదా. అలాగూ దావీదు తర్వాత వచ్చిన చక్రవర్తులందరూ వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత వీళ్ళందరూ కూడా పోయినాక హిజ్కియా సింహాసనం మీదకి వచ్చాడు. ఈ దావీదు హిజ్కియా మధ్యలో ఉన్న చక్రవర్తులందరూ ఏం చేశారు? దీని గురించి ఆరా తీసి మొత్తము కూడా వీళ్ళు
అన్య జనాంగానికి సంబంధించిన విగ్రహాలు వీళ్ళన్నీ కూడా నిలువబెట్టారు. వాళ్ళ ఇష్టానుసారంగా పాలించారు. దేవుని యొక్క మందిర ద్వారాలన్నీ కూడా మూసిపెట్టి, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా తీసి యాజకులను లేవీయులను కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మలుచుకున్నారు, పాడు చేశారు. ఆ యొక్క మూలమును కనుగొన్నాడు. కాబట్టి చక్రవర్తి ద్వారా యూదా రాజ్యం అంతా కూడా చెడిపోయింది. చక్రవర్తి ద్వారా యూదా సామ్రాజ్యం మొత్తం, ఆ యొక్క జనాంగం అందరూ కూడా చెడిపోయారు. ఆ యొక్క చక్రవర్తులు ఇందుకు కారణమయ్యారు పాడు చేయటానికి. కాబట్టి నేను ఇప్పుడు అలాగూ ఉండకూడదు. పాడు చేసిన దానిని, ఆ యొక్క కూలిపోయిన దానిని, ఆ యొక్క మురికితో మట్టితో మకిలిగా లోకము సమస్తం కూడా విరక్తి చెందేదిగా, దానిని చూసి చీగొట్టేగా ఉన్న ఆ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఈయన మార్చాలనుకున్నాడు. ఒక మూలము దగ్గర నుంచి ఎక్కడైతే ప్రారంభం నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. యాజకుల్ని పిలిచేసి, యాజకులు మీరు జాగ్రత్తగా ఉండండి అని అనలా, ఎలాగో పనిని ప్రారంభించుకుంటూ వచ్చాడు చూడండి ఆయన. ఇప్పుడు 4th verse చూడండి నాన్న. 3 అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాడంట. మొదట మూసుకుపోయి ఉన్న తలుపులను ఏం చేశాడంట? ఆయన తెరిచాడంట. ఇశ్రాయేలు జనాంగాన్ని కాదు బాగు చేసింది, ఎవరిని? దేవుని యొక్క కార్యాలన్నీ కూడా వీళ్ళ యొక్క ఈ జనాంగం ద్వారా ఏది అయితే ఇక్కడ దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క మందిరం అపవిత్రపరచబడిందో అక్కడి నుంచి ఇదే ఆరిజిన్, ఇదే మూలం. ఈ కార్యం బాగుండాలి. మన యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యం బాగుండాలి. మనిషి ఎందుకు బాగుండక ఉన్నాడు? మనిషి ఎందుకు తన యొక్క స్థానాన్ని ఈ లోకంలో కాపాడుకోలేకుండా ఉన్నాడు? మనిషి ఎంతో మందికి కూడా బలహీనతలు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది కూడా బంధకాల్లోనికి అన్నమాట వెళుతూ ఉన్నారు. ఆ యొక్క బలహీనతలో ఉంటేనే ఆ యొక్క బలహీనతలో ఉంటూ, ఆ యొక్క బంధకంలో ఉంటూ ఇదే జీవితమే అని ఎందుకు మనుషులు అట్లా మోసగించుకుంటూ ఉన్నారు? ఎందుకు ఉంటున్నారంటే వారు దేవుని కొరకు తలుపులు వాళ్ళు తెరవలేదు. దేవుని కొరకు హృదయపు తలుపులను వారు తెరవటం లేదు. దేవుని కొరకు వారి యొక్క సొంత కార్యాలు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ జీవితానికి తిండి ఉంటే చాలు, ఈ జీవితానికి వస్త్రం ఉంటే చాలు, ఈ జీవితానికి ఇల్లు ఉంటే చాలు, ఈ జీవితానికి ఒక ఉద్యోగం ఉంటే చాలు, ఈ జీవితానికి ఒక వ్యాపారం ఉంటే చాలు, ఈ జీవితానికి నా కుమార్తెకి మంచి సంబంధం, ఈ జీవితానికి నా కొడుకు ఒక మంచి ఉద్యోగం. కానీ ఎన్ని కోరుకున్నా నువ్వు ఎన్ని కూడా ఇచ్చే ఆయనను నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఆయనకు నువ్వు దూరంగా ఉంటున్నావు. అందుకే నీవు అవన్నీ కూడా నువ్వు శరీరకంగా ఈ లోకంలో పొందుకున్నా అవన్నీ ఉంటున్నాయి, కానీ నువ్వు మంచి ఆరోగ్యంతో ఉండలేకపోతూ ఉన్నావు. మొన్న మేము విజిటింగ్స్కి వెళ్ళాం. ఒక కుటుంబంలో ఒక ఆమె నాకు ఆమె ముఖము వంక, ఆమె యొక్క మాట తీరు, నేను సమస్తం కూడా పొల్లు కూడా పోకుండా ఆమె దగ్గర కూర్చున్న ఆ యొక్క పావు గంటలో నేనంతా కూడా తీక్షణంగా ఆలోచిస్తే, గమనిస్తే, పరిశీలిస్తే, పరిశోధిస్తే నాకు ఒకటి అర్థమైంది. శరీరానికి రోగము లేదు, బతుకుకు బంధకముగా. శరీరానికి అక్కడ రోగము లేదు, బ్రతుకుకే బంధకంగా మార్చుకున్నారు వారు. ఎలాగూ దేవుని యొక్క సన్నిధిని ప్రేమించకుండా, దేవుని యొక్క సన్నిధిని కోరుకోకుండా బ్రతుకుకి ఆ యొక్క రోగమును బంధకముగా మార్చుకున్నారు. నీవు అదొక శరీరానికి రోగము వచ్చినప్పుడు, శరీరానికి బలహీనత వచ్చినప్పుడు, నీకు శరీరము ఇచ్చిన ఆయన్ని నువ్వు ఆశ్రయించటల్లా, నువ్వు ఆశ్రయించటం లేదు. ఆ యొక్క శరీరం ఇచ్చిన ఆయన్ని ఆశ్రయిస్తే నీ శరీరం మీద ఉన్న ఇటువంటి బలహీనతలు బయటికి వెళ్ళిపోవా? పటాపంచలైపోవా? నీవు సంతోషంతో నువ్వు క్రొవ్విన దూడవలే. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ మలాకి 4:2 ఏముంది? వారు నీతి సూర్యుని ధరించుకున్న వారుగా క్రొవ్విన దూడవలే గొంతులు వేస్తారని ఉంది.
ఎందుకు వేయటంలా? ఎన్నిసార్లు అయినా ఇదే బలహీనత ఉందని నువ్వు ఎందుకంటున్నావు? ఇదే బలహీనతలో ప్రయాణిస్తున్నాను ఎందుకంటున్నావు? నీ శరీరంలో ఉన్న బలహీనతే నిన్ను మందిరానికి నువ్వు మందిరానికి రావటానికి ఆటంకంగా ఎందుకు అవుతుంది? నిన్ను ఇంటి దగ్గర నిన్ను ఎందుకు కూర్చోబెడుతుంది? ఆ శరీరం ఇచ్చిన ఆయన నువ్వు ప్రేమించటల్లా, ఆ యొక్క శరీరం ఇచ్చిన ఆయన నువ్వు ఆయన అడగటల్లా, నా హృదయంలోనికి రా, నీ కొరకు నేను ఉంటానని. 95 ఏళ్ళ వృద్ధులు, 97 ఏళ్ళు, మొన్న నేను చూసా శ్రీకాకుళంలో ఒక ఆమె 97 ఏళ్ళ వృద్ధురాలు కర్ర సహాయం ఆమెంట ప్రతిరోజు కర్ర సహాయంతో నడుస్తుందంట ఇంట్లో. ఒక ఆదివారం మాత్రం కర్ర సహాయం లేకుండా 1.5 కిలోమీటర్ దూరం ఉన్న మందిరానికి వెళ్తాడంట ఆమె నడుచుకుంటూ. 97 ఏళ్ళు ఆమె. షీఈ్ 97 years old. ఎంత దేవుని యందు ఆసక్తి! బలహీనత నిన్ను పట్టుకుంటుంది, వదలదు. నీ యొక్క బతుకు గది బంధకంగా తయారవుతూ ఉంది. దేవునికి నువ్వు దూరం అవటం. ఇశ్రాయేలు జనాంగం ఇక్కడ సమస్తం కూడా కోల్పోయారు. వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా మరణాలకు అప్పగించబడుతూ ఉన్నారు, కత్తివాత నాశనం అవుతూ ఉన్నారు. అలాంటి వారి పట్ల వాళ్ళను చూసి చక్రవర్తిగా వచ్చిన ఆయన అనమాట హిజ్కియా మూలమును వెతికి దేవుని యొక్క మందిరపు ఏం చేశాడంట? మొదట ఆయన తలుపులు తెరచి వాటిని ఏం చేశాడంట? బాగు చేయించాడంట. ముందు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనుడి వాక్యంలో ఉంది. పురాతనంగా ఉన్నట్లు పాడైపోయిన వాటిని ఆయనంతా కూడా తీసి తర్వాత ఏం చేశాడంటే వాటిని బాగు చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడమ్మా? యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని చాలు. ఇప్పుడు ముందు తలుపులు బాగు చేశాడు, గుమ్మాలు బాగు చేశాడు మొత్తము. అంటే మందిరంలోకి వెళ్ళాడనుందా? మందిరంలోకి వెళ్ళాడనుందా ఆయన హిజ్కియా? చెప్పండి. గుమ్మముల వరకే ఉన్నాడు, బయట వరకే ఉన్నాడు. అసలు ఇప్పుడు మందిరంలోనికి వెళ్ళవలసిన వారికి ఇప్పుడు ఏం చేశాడంట? ఆహ్వానం ఇచ్చాడంట. అతను చూడండి ఎంత యథార్థపరుడో. దావీదును చెప్పి తర్వాత హిజ్కియాని చెప్పడానికి కారణం ఇది. చూడండి, దావీదు తర్వాత హిజ్కియాని ఆ స్థానంలో పెట్టడానికి కారణం ఇది. దావీదుకి హిజ్కియాకున్న మధ్యలో ఉన్న చక్రవర్తులు అంతా కూడా పాడు చేశారు, కానీ ఇది ఇక్కడ పాడవల. ఈయన ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళటానికి యాజకులకు లేవీయులకి అధికారం ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు? ఇప్పుడు బయట బాగు చేసి అసలైన వారి అందరినీ కూడా పిలువనంపాడంట. పిలువనంపి ఏం చేశాడమ్మా? వారిని తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చాడట. వాళ్ళందరినీ కూడా వచ్చారు, యాజకులు వీళ్ళందరూ కూడా చక్రవర్తి గారి ముందుకు వచ్చి వాళ్ళు పని పాట లేకుండా అయిపోయారు. వాళ్ళందరూ కూడా యథార్థంగా జీవించిన ముందున్న చక్రవర్తులు ఆ జనాంగం వీళ్ళని జీవింపజేయని వల్ల వీరిని సరిగ్గా ఉంచలా. వీరు కూడా దుఃఖపడి ఉంటారు. వారి యొక్క జీవితాలు దారబోసిన వారు. సేవకులు అంటే ఎవరు? వారి యొక్క జీవితాన్ని సంఘం కొరకు, సంఘం నిమిత్తం దారబోసేవారు. సేవకులకు ఒక బాధ్యత ఉంటుంది, సేవకులకు ఒక బరువు ఉంటుంది, సేవకులకు ఒక భారం ఉంటుంది. ఇలాంటివి అయితే ఇక్కడ వీరి అందరినీ కొడుకు వాళ్ళు అప్పుడు చక్రవర్తి గారు పిలిచారని వచ్చారు. ముందు చక్రవర్తులు గారు చేసిందే కదా ఇదంతా. వాళ్ళందరూ కూడా పిలిచారు, వీళ్ళందరూ చేసి పాడు చేశారు. సరే వీళ్ళు పిలుస్తున్నారు. చక్రవర్తి గారి ఆజ్ఞ, రాజుగారి ఆజ్ఞ వచ్చింది వాళ్ళందరినీ కూడా రమ్మని. ఒక చట్టం బయటికి వెళ్ళగానే ఒక కాగితం మీద రాసి పంపించగానే లేవీయులైన వారు, యాజకులైన వారు తూర్పు రాజవీధిలో వాళ్ళందరినీ కూడా సమకూర్చున్నాక ఏమన్నాడంటమ్మా? వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు చూడండి, ఆలకిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ నించున్నారు చేతులు పెట్టుకుని. ఎప్పుడు చెప్పే ప్రతి రాజు, ప్రతి చక్రవర్తి చెప్పేదే కదా మాట. యాజకులు నించున్నారు,
జనాలు కూడా నిల్చున్నారు, ఆ రాజ్యాధికారం కలిగిన వారు కూడా నిల్చున్నారు. సరే, ఎప్పుడు యథావిధిగా ప్రతి చక్రవర్తి చెప్పే మాటే, సింహాసనం మీదకి వచ్చిన చక్రవర్తి ఇక రాగానే ఆ రోజు ఈ మాట చెప్పే మాటే. ఈ మాట, లేవీయులారా నా మాట ఆలకించుడి. సరే, ఆ మాటే. ఇప్పుడు అసలైన వాళ్ళ యొక్క చెవులు, ఇక సేవకులది చూడండి. ప్రతి ఒక్కరు కూడా, మనం కూడా వాళ్ళు చెవులు లెక్కించుకుని ఆలకించారు, మనం కూడా ఆలకించాలి మన యొక్క జీవితాలు బాగు చేసుకోవటానికి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చూడండి ఎలా ఉందో. లేవీయులారా నా మాట ఆలకించుడు. ఇప్పుడు అసలైంది చూడండి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, చాలు ఉండండి. మొదట ఏం చేయమంటున్నాడు? తలుపుల వరకు, గుమ్మాల వరకు నేను మొత్తం కూడా బాగు చేశా. మందిరానికి చుట్టుపక్కలంతా కూడా బాగు చేశా. మందిరం చుట్టూ కూడా మందిరం ప్రెమిసెస్ మొత్తం క్లీన్ చేసాం. మొత్తము బాగా అయిపోయింది. ఇప్పుడు లోపల ఎవరు నానా బాగు చేయాల్సింది ఇప్పుడు మీరు. లోపల బాగు చేయాల్సింది మీరు. ఒక సరి అయిన మాట, నా మాట ఆలకించండి అని చెబితే వాళ్ళు ఆ చక్రవర్తుల మాట, ముందున్న చక్రవర్తుల మాట, ఇదంతా కూడా ఏకదాటిగా ఏదో అనమాట ప్రమాణ స్వీకారం లాగా. ఏదో ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే ఎంపీలు ఇలాంటివి అన్నమాట. ఏదో అది మామూలుగా రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణం చేస్తాం కదా, ప్లెడ్జి, అట్లాగనమాట. ఇది ఇక్కడ అదేమి కాకుండా ఇక అట్లాగ అనుకున్నారు. ఇక్కడ ఈ ప్రమాణంలో చూడండి ఎలా ఇచ్చిందో. ఇది ఒక ఆజ్ఞ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క చక్రవర్తిలో ఉన్న నిజాయితీ, పరిశుద్ధత, నిబద్ధత, ఆయనలో ఉన్న భయము, ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న భారము, ఆయనలో ఉన్న బాధ్యత ఈయన యొక్క మాట తీరు ద్వారానే గమనించగలిగాడు. మన మందిరంలో బోధకులు ఉన్నారు, మన మందిరంలో సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వారు ఆజ్ఞాపించినట్టుగా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మందిరాన్ని బాగు చేయటానికి, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క హృదయాన్ని బాగు చేయటానికని ఈ యొక్క యవనుడు మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుంది? ఎంతోది చక్కగా స్టడీగా కూర్చుని జనాలందరూ ఆలకించరా? అట్లాగూ ఆజ్ఞ వేరు, సాధారణంగా మాట్లాడతాం వేరు. హిజ్కియా యొక్క మాట ఇక్కడ ఆజ్ఞ కాబట్టి వాళ్ళకి చెవులు రిక్కించారు. మనం కూడా రిక్కిద్దాం. ఏమంటున్నాడు? మీరు లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకుని, ఆ తర్వాత మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. చూడండి, ఆ చక్రవర్తుల యొక్క కార్యము ద్వారా మీరందరూ కూడా చెడిపోయి ఉన్నారు. మీరందరూ చెడిపోవటం కాదు, మీరందరూ కూడా ఆయాసంతో ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన పనులు కూడా చేశారు. మీరు కూడా అపవిత్రపరచబడ్డారు. మరి కాబట్టి మీరు ఇక్కడ ఏమంటున్నాడు? ముందు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకున్నాక ఏం చేయాలంట? తర్వాత మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి. చూడండి, ప్రతిష్ఠ అనేది మొదట వ్యక్తిగతంగా ప్రతిష్ఠించుకోవటం, బాగు చేసుకోవటం అనేది వ్యక్తిగతము. ముందు మనము వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బాగవ్వకుండా, ఆరాధన అంటే అదే, మనం వ్యక్తిగతంగా మనము బాగవ్వకుండా ఇతరులను బాగు చేయాలని అనుకుంటే అది బాగవ్వదు, వారు బాగవ్వరు. మొదట మనము వ్యక్తిగతంగా బాగు చేయబడాలి. రెండో వారికి, ముందున్న వారికి బాగుపరిచే మాటలు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమన్నాడు? చక్రవర్తి అధికారం ఆ యొక్క మాటల్లో ఎలా ఉంది? దర్పం. ముందుగా మీకు మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. చూడండి ఎలా ఉందో. ఆ చక్రవర్తులు పెట్టారు కొన్ని,
బలిపీఠాలు నిలువబెట్టారు, పూజలు చేశారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. దేవుని యొక్క పీఠము అపవిత్రపరచబడింది, దేవుని యొక్క స్థలము అపవిత్రం చేయబడింది. దేవుని యొక్క కార్యము లేకుండా ఆ యొక్క దేవుడైన ఆ యొక్క దేవుని యొక్క స్థలము నుండి వచ్చే ప్రేమను కోల్పోయి ఆ యొక్క స్థలంలో ఒక మహోగ్రతను పొందుకున్న వారుగా జనాలు ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యత మీది. ఏమంటున్నారు? దానిలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ కూడా మీరు కొనిపోండినన్నాడు బయటికి. చూడండి ఎంత బాధ్యత కనిపిస్తుందండి. ఇది ఎంత బాధ్యత. తన యొక్క జీవితమును భద్రపరుచుకునేవాడు ఇతరుల జీవితాలను భద్రపరచడానికి పూనుకుంటాడు. సహోదరుడు భక్త సింగ్ గారి నోటి ద్వారా ఈ మాట మేము వందలాది సార్లు ఆలకించాం. మేము ఎంతోమంది భక్తుల ద్వారా ఆ రోజు ఉద్దండులండి, మహామహులండి, సంఘాల స్థాపకులండి, ఆదిమ కాల బోధకులు, ఆ రోజున పేతురు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రూపేణ ఎలాగైతే ఆ యొక్క సంఘము ప్రక్షాళించబడి మనుషుల యొక్క హృదయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యము చేత స్థిరీకరించబడి ఒక చట్టములో దేవుని యొక్క ప్రేమ అనే చట్టములో చుట్టుకోబడి ఆ రోజు ఏ రీతిగా ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రకంపనలు వచ్చినాయో మేము మా చిన్నతనంలో మేము అదే రీతిగా ఆ యొక్క మహామహులు ఆ యొక్క మహాబోధకుల ద్వారా మేము ఈ యొక్క ప్రకంపనలు మేము చూడగలిగాం, చూసాం, ఆనందించాం. అందుకే దేవుడంటే ఒక భయముతో, భక్తితో, బాధ్యతతో, భావంతో మేము పనిచేస్తాం. చూడండి, నిషిద్ధ వస్తువులన్నింటినీ కూడా బయటికి తీసుకెళ్ళండి, మీ పని అది, కొనిపోండి అన్నాడు. ఆ తర్వాత మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. చూడండి, మన పితరులు ద్రోహులై, నాకంటే ముందున్న చక్రవర్తులు ఆ జనాంగం ఏమయ్యారంట? వీళ్ళు ఇష్టులయ్యనుందా, ద్రోహులయ్యనుందా? ద్రోహులై. పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి ద్రోహత్వంలో ఉన్నారు? వాళ్ళు ద్రోహులంట. వాళ్ళు ఎవరంట? వాళ్ళు ద్రోహులుగా ఉన్నారంట. ఏం చేశారంట? మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి, అదిగో యెహోవా దృష్టికి మంచి నడత, మంచి ప్రవర్తన. నీ దృష్టికి మంచిదయ్యింది ఎవరికి కావాలయ్యా? నీ దృష్టికి మంచిదైన కార్యం నీ కుటుంబమే కోరుకోదు, నీ కుటుంబమే చేయకూడదు. నీవు తీసుకునే నిర్ణయం, నీ యొక్క ప్రయాణం, నీవు మాట్లాడే మాట, నీ యొక్క కుటుంబాన్ని బాగు చేయటానికి ఎన్నుకున్న ఒక మార్గము నీతో పాటు నీ కుటుంబాన్ని బాగు చేస్తుందా లేదా? ఆ యొక్క ముందు అది కాదు, అది దేవుడు ఒప్పుకుంటున్నాడా లేదా? దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించి నువ్వు అడిగావా లేదా? దేవుడు నీవు తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేశాడా లేదా? గమనిస్తున్నావా? నీవు ఆలోచిస్తున్నావా? నీవు ఆ రీతిగా పరిశీలించుకుంటున్నావా? నువ్వు పరిశోధించుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా ఉంటున్నావా? నీవు తీసుకున్న నిర్ణయం నిన్నే బాగు చేయదు, నీ కుటుంబాన్ని బాగు చేస్తుందా? నీవు తీసుకునే నిర్ణయం నీ యొక్క సృష్టికర్త అయిన దేవుని యొక్క జవాబుతో ముడివేసుకుని ఉండాలి. నీ ప్రార్థన, నీవు మోకాలు ఉంచి నీవు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినప్పుడు నీవు అడిగిన ప్రతి ప్రశ్నకు దేవుని యొక్క జవాబు నీవు పొందుకోకుండా నువ్వు ఆ పని చేయటానికి పూనుకున్నావంటే గుర్తుంచుకో, రాణించవు. లోకంలో కూడా నీవు నుంచోలేవు, ప్రయాణించలేవు. అది చూడండి ఎలాగుందో ఇక్కడ. మన పితరులు ఏం చేశారంట? ద్రోహులయ్యారట. మన దేవుడైన యెహోవా దృష్టికి ఏం చేశారంట? వీళ్ళు చెడు నడతలు నడచి ఆయనను విసర్జించి. చెడు నడత నువ్వు గుర్తుపట్టలేవు, నీకు తెలియదు. ఎందుకు? మనము దేవుడు సృజించిన లోకంలో ఉన్నాం.
లోకాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ 3 కార్యాలు ఉన్నవాడు ఆ 3 కార్యాలలో ఒక కార్యం ఉన్న మనిషిని పాడు చేస్తుంది. వాడు ఇక ద్రోహే, దేవునికి ఇష్టడుగా ఉండలేడు. చెడు నడత, నీ నడత చెడు నడత అని నువ్వు ఎప్పుడు గుర్తించగలవంటే దేవునికి ద్రోహిగా ఉంటే నువ్వు గుర్తించలేవు. దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు గుర్తుంచుకోవాలి. అది మనం ఇక్కడ హిజ్కియా చక్రవర్తి దావీదు సరసన కూర్చుండబెట్టబడిన హిజ్కియా చక్రవర్తి ఆయనను ఇక్కడ పోలిస్తూ ఈయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన పితరులు ఏం చేశారంట? దేవుని యొక్క దృష్టికి ద్రోహులై ఉన్నారు. వారి యొక్క ప్రయాణం వారు సమర్థించుకున్నారు. అది దేవుని యొక్క దృష్టికి అది ఇంపుగా లేదు, అది కంపుగా ఉంది. ఆ యొక్క కార్యాలన్నీ కూడా చెడు నడతలుగా ఆయన తీర్మానించాడు. నీవు మంచి నడక, నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. వివాహాల విషయాల్లో, చదువు, ఇంకా ఏ విషయాల్లో అయినా కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయం దేవుని సన్నిధానంలో ప్రార్థించి, దేవా నీవు ఇది తీసుకున్నావు, నువ్వు మాకు తీసుకొచ్చిన సంబంధం కొరకై వందనాలు. ఆయన ఎక్కడ తెచ్చాడు? నువ్వు ఆయన అడిగావా? నువ్వు మోకరించి అడిగావా? వివాహాల కొరకు, మా అక్కోళ్ళ మ్యారేజెస్ కొరకు, 3 అక్కల పెళ్ళిళ్ళ కొరకు, మా ఇళ్ళలో అనమాట కుటుంబాల్లో మా 5 అబ్బాయిల మ్యారేజెస్ కొరకు, మా మదరు, తర్వాత భక్తి గల స్త్రీలు, నెనరు గల స్త్రీలు, వారందరూ కూడా మా 8 మెంబర్స్ వివాహాల కొరకు మ్యాచెస్ రావటానికి ముందు మాసాలు ప్రార్థించారు. ఉపవాసాలతో, కన్నీటితో, భారముతో, దుఃఖముతో. అందుకని మా ఇంట్లో దైవజనులు ఎవరైతే దైవజనులు కొలువు తీరారో వాళ్ళందరూ కూడా మా యొక్క బాగోగుల కొరకు వారి యొక్క జీవితాలు దారపోసారు. ఇంటి యజమాని ఒక సరి అయిన నిర్ణయంతో ఉండాలి. నీవు తీసుకున్న నిర్ణయం, మనము తీసుకున్న నిర్ణయం అది చెడిపోయిన నిర్ణయం, అది మంచి నిర్ణయం కాదు. ఆ నిర్ణయానికి దేవుడు అవునన్నాడా కాదన్నాడా అనేది ఇక్కడ ముఖ్యం. హిజ్కియా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మన యొక్క పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యం చేసి పెడముఖం పెట్టారంట. అంటే మందిర ద్వారం ఇటు ఉందనుకో, ఇటు చూడకుండా అటు చూడటం. ఇది మందిరం ద్వారం ఇటు ఉందనుకో, అటు చూడటం. ఇదే బతుకులు అయిపోయినాయి. చెబుతున్నాను కదా, బలహీనతలు ఏది కూడా నువ్వు పొందుకోలేకుండా ఉంటున్నావు. ఎందుకుంటున్నావు? నీవు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు దేవుని దగ్గర నువ్వు జవాబు పొందుకోవట్లేదంటే నువ్వు దేవునికి నీవు పెడముఖంగా ఉన్నట్టే. జవాబు పొందుకోలేకుండా నువ్వు ఎందుకున్నావు? మరణించిన వారు లేవలేదా? సమాధుల్లో మరణించిన వారు లేవలేదా? యేసు లాజరు కొరకు యేసు కన్నీళ్లు విడిచెను. నీ కొరకు యేసు చేత కన్నీళ్లు పెట్టించుకుంటున్నావా నువ్వు? నా యొక్క ప్రియుడు, నా యొక్క ప్రియురాలు, నాకు ఇష్టుడు, నాకు ఇష్టురాలు, నా స్నేహితుడు, నా స్నేహితురాలు పెట్టించుకుంటున్నావా నువ్వు? ఆ రీతిగా కన్నీరు పెట్టించుకుంటున్నావా? కారుస్తున్నాడా? నీ గురించి తండ్రి సన్నిధానంలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడా? ఆయన తండ్రి సన్నిధానంలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడా? ఇదిగో ఇట్లా నా యొక్క కుమారి, నా కుమారుడు, ఎన్నెన్నో సాక్ష్యాలు, ఎన్నెన్నో బ్రతుకులు మనం గమనిస్తూ ఉన్నాం. సాక్ష్యం అనేది కూడా మన యొక్క జీవితాన్ని మార్చుకోవటానికి, సాక్ష్యం అనేది కూడా మన యొక్క బ్రతుకులు బాగు చేసుకోవటానికి. డాక్టర్ డిఎల్ మూడీ అని ఒక ఆయన గొప్ప దైవజనుడు. ఆయన సాక్ష్యం అనేది, ఆయన యొక్క బయోగ్రఫీ అనేది ఆయన ఒక 1000 పేజీల పైన రాసినైనా చాలదు అది అంతా అనేసి దైవజనులు చెప్పే మాట. ఆయన భక్త సింగ్ గారు పుస్తకంలో ఒకసారి నేను చదివాను. భక్త సింగ్ గారు డిఎల్ మూడీ గారి దగ్గరికి వచ్చాయ్యా, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ కూడా, మీ ఇంటి చుట్టుపక్కల మీరు ఇంత ఘనమైన వాక్యం సమాధుల్లో కూడా చెప్పాడండి ఆయన వాక్యం. స్థలము దొరకనప్పుడు సమాధుల్లో కూడా చెప్పాడు. సమాధుల్లో కూడా ఒకసారి
డిఎల్ మూడీ గారు ఆయన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం చెప్పి వేరే స్థలానికి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒకళ్ళు శవాన్ని ముందు ఇట్లాగనమాట మోసుకుంటూ వస్తున్నారంట. ఒక శవాన్ని ముందుకి ఇట్లా ఒక కాఫిన్లో పెట్టి మోసుకుంటూ వస్తూ ఉన్నారంట. డిఎల్ మూడీ గారు వాక్యం చెబుతూ ఉంటుంటే, ఆయన వాక్యం చెబుతూ ఉంటుంటే వాళ్ళది ఆ కాఫీని దింపి, కాఫీని అంటే అర్థమైంది కదా, సమాధిని శరీరమును పట్టుకెళ్ళే బాక్స్ కాఫీన్, శవము పెట్టి ఆ శవము పెట్టి దానిని అక్కడ వాళ్ళు అట్లా దింపి వాళ్ళు ఆలకించారంటే వాక్యం. ఆ వెనకాల వస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు 100 మంది జనాంగం డిఎల్ మూడీ గారి వాక్యం ఆలకించారంట. వాక్యం ఆలకించి ఒక గంట పైన ఆయన యొక్క సువార్త అంతా కూడా ఆలకించినాక శవాన్ని పట్టుకెళ్దామని చూసేసరికి దానికి కాళ్ళు చేతులు కదిలినాయంట. కాళ్ళు చేతులు కదిలినాయంట. ఒక యథార్థపరుడు లోకానికి ఎంతో కూడా అవసరం. దేవుని యొక్క మాటలు ఆలకించడానికి, నీవు దేవుని యొక్క మాటలు ఆలకించావంటే నీవు సమయం వ్యర్థం అనుకోకొని వేదికను అనుకుంటున్నావా? నీ యొక్క శరీరం కాదు, నీ యొక్క మైండే ఉండాలి. ఇక్కడ మైండ్, శరీరం ఎవరికి కావాలి? మొన్న అవుతుంది కదా, అది చావు వస్తుంది కదా, అది కాదు. ఆ యొక్క శరీరంలో దేవుడు పెట్టాడే మనకి గుప్పిడి ఎంత గుండె, దానిని సిద్ధపరచు. మాటలు ఆలకించడానికి ఎంత శరీరం అక్కర్లా, ఆ గుప్పెడు దాన్ని పట్టుకో. ఆ శవాన్ని మోసుకొస్తున్న వారు 100 మంది డిఎల్ మూడీ గారి ద్వారా ఆ యొక్క వాక్యం ఆలకించి వారి యొక్క హృదయాలను దేవుని యొక్క చేతుల్లో భద్రతలోనికి తీసుకెళ్ళినప్పుడు శవం లేచిందంట. నీవు లేపేవాడివి, నీవు చంపేవాడివి కాదు. నువ్వు మరణించిన వారిని, ఆత్మీయ స్థితిలో నిద్రిస్తున్న వారిని, ఆత్మీయ స్థితిని కూర్చుకున్న వారిని, ఆత్మీయ స్థితిని పూర్తిగా చెడగొట్టుకున్న వారిని బాగు చేసే పరికరం నువ్వు, బాగు చేసే వైద్యుడు నువ్వు. ఒక విశ్వాసికి ఉన్న గొప్పతనం అది. నీవే రోగిగా ఉంటే ఎట్లా నానా? మనందరం ఎలాగ ఉండాలి? మనం వైద్యులుగా ఉండాలి. ఆయన మహావైద్యుడు, మనము వైద్యులం బాగు చేయాలి. నీవు మంచి అంబాసిడర్, నీవు మంచి అంబాసిడర్. అదేంటంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నీ దారిలో ఉన్న వాళ్ళని నువ్వు సంరక్షించాలి, నీ దారిలో ఉన్న వారిని బాగు చేయాలి. నీ యొక్క ప్రవర్తన మీద, నీ యొక్క నోటి మాట మీద ఇతరుల యొక్క చెవులు రిక్కించేటట్లుగా ఉండాలి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం దేవుని యొక్క మందిరావరణలో నేర్చుకున్న మాట మనము లోకంలో అదే తీరుగా ప్రవర్తించేటట్లుగా ఉండాలి, అదే తీరుతో మనం ప్రయాణించేటట్లుగా ఉండాలి. దేవునికి ఇష్టడైన వాడు అప్పుడు, దేవునికి ప్రియుడైన వాడు అప్పుడు, దేవునికి ఇష్టరాలుగా ఉండేటప్పటికి అప్పుడు, దేవుని యొక్క మంచి కుమార్తెగా ఉండేది అప్పుడు. చూడండి, వారంట ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎడముఖంగా ఉన్నారంట. ఆ తర్వాత ఎలాగుంది నానా? మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి స్థలమందు ఇశ్రాయేలీలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఇప్పుడు ఇక్కడ హిజ్కియా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈయన ఏమంటున్నాడు? వాళ్ళని చూపిస్తామన్నాడు. వారు అంటే హిజ్కియాకు ముందున్న చక్రవర్తులు, అప్పుడున్న లేవీయులు, అప్పుడున్న యాజకులు, అప్పుడు దేవుని యొక్క జనాంగము, ఆ యొక్క అధికారం చూపిస్తూ వారు ఏం చేశారంట? మూసేశారంట, దీపాలు ఆర్పేశారంట. దీపాలు దేవుని యొక్క వాక్యము వెలుగు, దేవుని యొక్క వాక్యం విశ్వాసం యొక్క జీవితం. కొండ మీద ఉండి పట్టణము అది మరుగు చేయబడదు. కొండ మీద ఉన్న పట్టణముతో నీవు సమానము. నీ యొక్క హృదయములో ఉన్న వెలుగు ఈ యొక్క చీకట్లో ప్రయాణిస్తున్న జనాంగం నీ వైపు చూడాలి. ఇట్లా నీ యొక్క హృదయములో ఉన్న వెలుగును, ఆ యొక్క వాక్యపు సంతోషమును కింద చీకట్లో ఉన్నవారు చూడాలి. అంటే నీవు పైన పట్టణం అంటే అర్థం ఏంటి? లోకములో నుండి వాక్యం చేత, రక్షణ చేత నువ్వు ప్రత్యేకించబడి ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడు అని అర్థం. ఒక ఉన్నతమైన స్థలంలో నీవున్నావు అని అర్థం. అది ఆ స్థితి
వీళ్ళంట మూసివేశారంట, ఆర్పేశారంట. మనల్ని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? ద్వారములను మూసివేశారంట, దీపాలు ఆర్పివేశారట. ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఏం చేసి ఇమ్మంటున్నాడు? మూసివేసిన ద్వారాలను తెరవమంటున్నాడు. ఆరిపోయిన ఈ దీపాలను ఏమంటున్నాడు? ఇప్పుడు వెలిగించమంటున్నాడు. మనందరికీ ఆ బాధ్యతే కదా, మనందరికీ అదే కదా. మూసుకుపోయిన వారిని ఇంకొద్దిగా మూసేయాలా మనం? లేకపోతే ఏదో సగము ఏదో దీపము ఆరిపోతూ ఉంటున్నప్పుడు చెయ్యి పెట్టాలా లేదా? మనము పెట్టాలి. అది అలాగూ దీపములు ఆర్పివేశారంటాడు దేవుని యొక్క మందిరంలో. ఎంత అపచారం అండి, ఎంత అపచారం! ద్వారాలు మూసారంట, దీపాలు ఆర్పేశారట. ఎంత అపచారం అండి! ప్రియుడైన వాడా, మీరందరూ కూడా మన యొక్క హృదయపు ద్వారములు ఎల్లవేళలా కూడా మనం తెరిచి ఉంచాలి. సాతానుడైన వాడు నీ మీదకి ప్రలోభాలు పట్టుకొచ్చి ఆ ద్వారం మూసి దేవునికి మూసి నువ్వు నా కొరకు తెరువని ప్రేరేపిస్తాడు. నీ కుమార్తెకి అది చేస్తా, నీ కొడుకు ఇది చేస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా ఎన్నెన్నో చేస్తాడు. ఆ ప్రలోభాలకు లొంగి నువ్వు ఇట్లా నీరు హృదయపు ద్వారాన్ని మూసివేస్తే సాతానుడు నువ్వు చూపించిన ప్రలోభం వాడు తెరుచుకొని వస్తాడు. జాగ్రత్త సుమ. దేవుని కొరకే తెరిచి ఉంచు, దేవుని కొరకే మాట్లాడు, దేవుని కొరకే నువ్వు ఒక వెలుగు. నీవు లోకముతో ఉన్నవాడివైన కొండ మీద ఉన్న పట్టణముతో నువ్వు పోల్చబడ్డావు. కొండ మీద ఉన్న ఇంటితో నువ్వు పోల్చబడ్డావు. నీ గొప్పతనం అది. నీ గొప్పతనం నువ్వేమైనా గుర్తించకుండా ఉన్నావా? నీ యొక్క గొప్పతనం గ్రహించలేకుండా ఉన్నావా? దేవుణ్ణి అడుగు, ప్రతిదాన్ని కూడా నేర్పుతాడు నీకు. వారు ఏం చేశారంట? దేవుని యొక్క మందిరపు ద్వారములను మూసివేశారంట. వారు ఏం చేశారంట? దీపములను ఆర్పివేశారంట. మనము ఆ రీతిగా చెయ్యొద్దు. ఆ తర్వాత చూడండి ఏమనుందో. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచునట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును చేసెను. చూడండి, ఇప్పుడు వీరు చేసిన దానికి దేవుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు చేసిన వారి ఈ అపచారానికి సంబంధించిన అపవిత్ర కార్యాలు జరిగించిన వారి మీదకి వచ్చినట్టు ఉందా? ముందు కోపం ఎక్కడికి వచ్చిందంట? చూడండి, యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను. అసలు ఇది పూనుకొన్నది మూలం ఎక్కడుంది? చక్రవర్తి దగ్గర ఉంది. మూలం ఎక్కడుంది? ఒక ఆరిజిన్ అనేది ఎక్కడుంది? చక్రవర్తుల దగ్గర ఉంది. అక్కడ నుంచి లేవీల దగ్గర నుంచి ఈ జనాంగం అందరూ కూడా వీళ్ళందరి మీద దేవుడు ఏం చేశాడంట? కోపగించాడంట. వీళ్ళందరి మీద అసలు ఆ చక్రవర్తి మీదకి వచ్చిన ముందు కోపం వాడి చక్కగా కూర్చున్నాడు. వీళ్ళు చెడిపోయారు, వీళ్ళు ఇక్కడ నాశనం అయిపోయారు. చూడండి, ఈ మనుషుల మీదకి ఒక మనిషి కోరుకొని 3 కార్యాలు వచ్చినాయండి. చూడండి, ఆ యొక్క చక్రవర్తి మాటను ఆలకించడం వల్ల ఆ యొక్క చక్రవర్తి ఏమయ్యా, ద్వారాలు మూసేద్దాం, ఈ యొక్క శృంగారం అనే దేవాలయం మనకొద్దు, ఆ యొక్క దీపాలు ఆర్పేద్దాం, ఆ యొక్క దీపాలు మనకు వెలగొద్దు అనేసి వాళ్ళంతా కూడా చెబుతున్నారు. చాలేవయ్యా, మన సృష్టికర్త మనకు ఇచ్చిన నియమ నిబంధన, మన సృష్టికర్తచే ప్రేరేపించబడి సొలొమోను కట్టించిన మహాశృంగారం అనే దేవాలయం, దానిలో నిత్యము ధూపము, దీపము, నైవేద్యం ఆరిపోకూడదు. ఈ యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా జరగాలి అని ఈ జనాంగం అతనిని, ఆ చక్రవర్తిని హెచ్చిస్తే ఎలా ఉండేదండి? ఒకే ఒక్క చక్రవర్తి ముందు లక్షలాది జనాంగం వీక్ అయ్యారే. లోకపరంగా చూస్తే ఒకడు బలవంతుడు అవ్వచ్చు, చక్రవర్తి అవ్వచ్చు, జనాలు చాలామంది, లక్షలాది మంది, వీరందరూ కూడా నోరెత్తి ఒక చక్రవర్తి కనుక ముగించలేరా? ముగించగలరు.
కానీ వీరి యొక్క స్వభావం, వీరి యొక్క ప్రవర్తన కూడా అలాంటిది కాబట్టి చక్రవర్తి యొక్క మాటకు లోబడి వీళ్ళ మీదకి కోపం తెప్పించుకొని వీరి యొక్క జీవితంలో వారు అడుగని పొందుకొని వారు అసలు ఊహించని కూడా భయంకరమైన బలీయమైన సాతానుకు సంబంధించిన 3 కార్యాలు చూడండి ఎలాగొచ్చినాయో. ఏ కార్యాలు వచ్చినాయి అంటే అందులో మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన ముందు ఏదొచ్చిందంటమ్మా, భీతి అంటే భయము. మా మీదికి ఎవడొస్తాడో, నా ప్రాణాన్ని ఎవడు తీస్తాడో, నా మీదికి ఎవడు వస్తాడో, నా కుటుంబంలో నాకు బయట నుంచి థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఆలోచనలు. ఇదొక భీతి. అంటే వాడి జీవితంలో ఏం కోల్పోయాడు? భయం ఉన్నవాడికి సంతోషం ఉంటుందా? భయం ఉన్నవాడికి సమాధానం ఉంటుందా? ఉండదు. వీడికి భీతి ఇక సంతోషం లేదు, సమాధానం లేదు. తింటున్నా భయమే, పండుకున్నా కానీ భయమే, ప్రతీది కూడా. ప్రతీది కూడా ఎలా ఉంటుంది? భయమే ఇక ప్రతీది. ఈ భయం ఉన్నవాడు సంతోషంతో ఉండలేడు, సమాధానంతో ఉండలేడు. వీడు కోరుకోవాలా ఆ చక్రవర్తి కార్యానికి, అపచారానికి నువ్వు కూడా లోబడినందుకు నీకు ఇది వచ్చింది. క్రీస్తు రక్షణ పొందుకున్న వాడికి బహుమానం ఏంటి? శాంతి, సమాధానం, దేవుని యొక్క రాజ్యం. నీవు రాజు యొక్క అపచారం కోరుకున్నావు కాబట్టి నీకేమొచ్చింది? సంతోషం కోల్పోయావు. భయం కోరుకోవుగా నువ్వు, ఇతరుల దగ్గర నుంచి వచ్చి నన్ను సంహరించాలని కోరుకోవుగా, కానీ నీ మీదకి ఒక భయం అనేది వచ్చేసింది. నీకు భయం ఆక్రమించింది. దేవుడు ఉండాల్సిన స్థలంలో భయం ఆక్రమించింది. భయము నివాసంలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉంది. అంటే నీ జీవితం, శరీరం నేల మీద నుంచున్నా కానీ నీవు నిరుపయోగమే. ఎందుకంటే నీకే లేదు కదా ఉపయోగం. నీ శరీరం వల్ల, నీ జీవితం వల్ల వేరే వాళ్ళకి ఏముంది? నిరుపయోగం. భీతికిని ఆ తర్వాత ఏమని ఉందా నాన్న? విస్మయమునకును. విస్మయం, మనం ఏదైనా ఊహించని కార్యం, మనం వెళ్తూ ఉన్నాం, మార్గంలో ప్రయాణించుకుంటూ వెళ్తూ ఉన్నాం. మన మీదకి ఏదైనా ఒక బర్రె, లేకపోతే ఏదైనా ఒక ఎద్దు, లేకపోతే పాము, లేకపోతే ఒకటి ఏమైనా వాహనం వచ్చిందానికి ఏమవుతాం? మనం విస్మయమునకు గురి అవుతాం. అటు పక్కకు తప్పుకోవాలో, ఈ పక్కకి రావాలో, లేకపోతే అటువైపు దుమకాలో ఏది కూడా తెలియదు. ఒక గందరగోళ స్థితిలోకి మనము వెళతాం. దానిని విస్మయం అంటాం. ఈ విస్మయంలో నుంచి తేరుకునే లోపే సాతానుడు అన్నవాడు మన మీద అటాక్ చేసి చంపేస్తాడు. సాతానుడు అన్నవాడు అటాక్ చేసి, అందుకని ఇన్ని రోడ్ యాక్సిడెంట్స్, అందుకని ఇన్ని రోడ్లు మింగుతూ ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ ప్రపంచంలో మొత్తము కూడా మనము ఒక గంటకి 41,000 మంది చనిపోతున్నారంట. 41,000 అంట గంటకి ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్స్ ఓన్లీ. చూడండి, విస్మయం, ఒక గందరగోళం ఉంటుంది. దేవుని నిలబెట్టుకో, గందరగోళం ఉండదుగా. నువ్వు ఒక జ్ఞానంతో నీవు ఒక మంచి జ్ఞానిగా నువ్వు తప్పించుకుంటావు ఉచ్చులో నుండి, సాతానుడి యొక్క ఉచ్చులో నుండి నువ్వు తప్పించబడతావు. భక్త సింగ్ గారు ఒక కథ, మరి ఆయన హిందీలో చదువుకున్నాడేమో, ఒకటి ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, మనందరికీ కూడా పరిచయమే. ఒక కథ, ఒక దగ్గర పావురాలు అంటే ఒక అతను, అంటే బోయిగాడు అంటారు, ఇది అంటారు కదా, వేటగాడు ఒక అతను ఒక ఉచ్చుని వేసాడంట. పావురాలకి వాటికి ఒక ఉచ్చుని వేసాడంట బంధిద్దామని. సరే, ఉచ్చునేసి వాటిలన్నిటికీ కూడా జొన్నలు వేసారంట. నేను కూడా పాఠంలో చదువుకున్నాం, భక్త సింగ్ గారు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అయితే దాంట్లోకి వేసాడంట. దానిలోకి జొన్నలు ఇలాంటివన్నీ కూడా వేస్తే పక్షుల గుంపు అంతా ఆకాశంలో నుంచి వెళ్తూ వాలిందంట. అయితే ఒకటి అందంట, దానిలోది ఒకటి ఏమందంట, అయ్యా, ఒక దగ్గర గుంపుగా ఆహారం ఉందంటే మనల్ని ఎవరో బంధించడానికి ఎవరో కానీ అక్కడ ప్లాన్ వేసారు, ఒక మంచి ప్లాన్ వేశారు. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళొద్దు, మనం ఎప్పట్లాగానే మనం
పొలంలోకి వెళ్దాం, మనం ఏరుకుందామని అందంట. ఒకటి అవన్నీ మిగతా ఎన్ని కంటి నుంచి వద్దు పొలంలోకి వెళ్ళి ఏరుకోవటం ఎందుకు, అక్కడ ఇక్కడ బాగా కష్టం, శరీరం అలసిపోద్ది. కాబట్టి ఒకే దగ్గర గుంపుగా ఉన్నాయి గట్ట ఆహారం, వాటి దగ్గర ఏరుకుందామని వాళ్ళని అంటండి. ఇక ఒక్కటే కాబట్టి వీటి నుంచి వేరే ఒక ఏం చేసిందంట, వాటితో పాటు దిగిందంట. అది కూడా వచ్చి మొత్తం కూడా ఉచ్చులు బందీ అయినాయి అంట. అప్పుడు ఎన్ని బంధించబడ్డాం అంటే ఇదందంటే పచ్చి చెప్పాను కదమ్మా, నేను ఇందాక ఆకాశంలో ఉన్నప్పుడు. సరేలే చెప్పేవాళ్ళు, మాకైతే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అందుకని ఇప్పుడు జ్ఞానం లేదు కాబట్టి వచ్చాం వాళ్ళం. మళ్ళీ జ్ఞానంతో చెప్పావు కదయ్యా, కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం, మేము అడుగుతున్నాం. అందుకని ఈ ఉత్సవం నుంచి బయటకు వచ్చే చెప్పు, ఇప్పుడు మనం ఇప్పుడు ముందు స్థితి ఆలోచించొద్దు, ఇప్పుడు రావాలి మనం బయటికి అని అడిగితే ఇదందంటే మనందరం కూడా యూనిటీగా కలిసికట్టుగా ఆకాశంలోకి లేద్దామని చెప్పిందంట. వాళ్ళతో సహా మొత్తం కూడా పైకి లేవగానే వాళ్ళ కింద వేటగాడు ఉసూరుమంటూ చూశాడట. సాతానుడు జాగ్రత్త, దేవుని యొక్క మాట ఈ ఒకే ఒకడు, ఆయన మన కొరకు కలువరి సిలువలో బలియాగమయ్యాడు. మన కొరకు ఆయన కలువరి సిలువలో బలియాగమయ్యాడు. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క మాట, ఆయన యొక్క తీరు మనము ఒప్పుకునేటట్లుగా ఉండాలి, మేలు పొందేటట్లుగా ఉండాలి. ఉచ్చులోకి వెళ్ళటం ఎందుకు, బయటికి రావటం ఎందుకు, మళ్ళీ ఆయన అడగటం ఎందుకు? అసలు నీవు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంటుంది. రోగం వచ్చినాక బాగైందని అనుకోవటం ఎందుకు? అసలు నీకు రోగం రాకుండా ఉంటేనే అది బాగుంటుంది కదా. అది రోగం వచ్చినాక బెటర్ దాన్ క్యూర్, బాగైందని చెప్పుకోవటం అంటే నాకు రోగం రాలేదు, నా దేవుడు ఉన్నాడు, ప్రతి విధమైన బలహీనత నుండి కూడా నేను బయటకు ఎవరది ప్రతి విధమైన బలహీనత నుంచి కూడా బయటకు వస్తానని నీవు ఉండొచ్చుగా, స్థిరంగా ఉండొచ్చు కదా. బలహీనత బాగయింది ఎందుకు అంటే, నువ్వు బలహీనత ఉన్నప్పుడు నువ్వెంత అతలాకుతలం అయ్యావు, నువ్వెంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు, చేసేవాడు లేక, వండి పెట్టేవాడు లేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, వాష్రూమ్కి వెళ్ళలేక, బయటికి వెళ్ళలేక, నువ్వెంత అతలాకుతలం అయ్యావు. ఎందుకు అదంతా ఎందుకు? బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్. నీకు కావలసిన ప్రివెన్షన్ ఏది? అదే దేవుడు. సాతానుడు నీ వంక నివ్వెరపోయి చూడాలి. వీడికి నేను ఆహారం వేసాను, వీడికి నేను ఇల్లు ఇస్తానని, వీడికి నేను అది చూపించాను, అది ఇది వీటిలన్నింటిని కూడా కాదని సృష్టికర్త మాటే ఆలకించాడు కదా. ఎంతో అది జ్ఞానవంతురాలు తన యొక్క ఇంటిని కట్టుకొనును. ఆ రీతిగా సాతానుడు నిన్ను చూసి విస్మయం చెందేటట్లుగా ఉండాలి. కానీ నీవు విస్మయం చెందటం ఏంటి? విడ్డూరం కాకపోతే ఇది భీతికిని విస్మయం అనుకును. ఆ తర్వాత ఏమనందమ్మా, ఆ తర్వాత నింద, లేనిపోని మాటలు, నిందలు. దేవునిలో జీవించి దేవునిలో ఉంటూ దేవునిలో ఉంటున్నావు, ఏమయ్యా నీ కుటుంబమే బాగుండలా, ఏమయ్యా నీవు ఎట్లా ఉన్నావు, ఇలాంటి నింద కొరకు జీవించొద్దు. అన్యులకు నింద వచ్చినప్పుడు ఆ నింద పోవటానికి, నిన్ను ఆశ్రయించడానికి నీ దగ్గరికి వాళ్ళు రావాలి. నీకు రావటం ఏంటయ్యా నువ్వు నింద, మనకు రావటం ఏంటి నింద వచ్చిన వాళ్ళు ఆ నింద పోగొట్టుకోవటానికి, లోకంలో వారి యొక్క జీవితాలను బాగు చేసుకోవటానికి బాగైన నీ దగ్గరికి రావాలి. నువ్వు బాగుజీ ఉండాలి, అందుకు నువ్వు బాగుపడి ఉండాలి, అందుకు. ఎందుకంటే ఇతరులు నీ దగ్గరికి రావాలి. నింద రావటం ఏంటి? ఈ స్థితి మనము ఉండొద్దు. హిజ్కియా అంటున్నాడు, వారందరూ కూడా చేశారు, వారి మీదకి ఏమొచ్చిందంటే ఈ కార్యాలు వచ్చినాయి అని చెబుతున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడమ్మా, కాబట్టి మన తండ్రులు చదువమ్మా, కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలో కొనిపోబడి. చూడండి ఎలా ఉందో. తండ్రులు ఏమయ్యారంట ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఉందో ముగిస్తా. తండ్రులు ఇంటికి నావికుడు. తండ్రి ఎవరు ఇంటికి? అతను ఒక పైలట్ లాగా. తండ్రి ఏమయ్యాడంట ఇప్పుడు? కుటుంబాన్ని కాపాడవలసిన తండ్రి ఇప్పుడు కత్తివాతపడ్డాడు. శవం ఉంది అక్కడ, లేవలేడు, నుంచోలేడు, కుటుంబాన్ని కాపాడలేడు. వాడికి వాడు లేవలేడు, వాడు బాగు చేశాడు. అంటే మరణించిన స్థితి.
ఇప్పుడు అతని ముందు నుంచే కుమార్తెలు, కుమారులు, భార్యలు చూడండి ఎంత బాగానండి చూసుకుంటారండి కుటుంబాన్ని. ఆ భర్తలు ఎంత బాగానండి భార్య మీదకి, కుమారుల మీదకి, కుమార్తెల మీదకి సాతానుడు వస్తుంటే పోరాడేది ఎవరో? తండ్రి. ఇప్పుడు ఆ తండ్రే కూలిపోయాడు యథార్థత లేకుండా. ఆ తండ్రే అపవిత్ర కార్యాలతో, అపచారాలతో, దేవునికి విరోధమైన కార్యాలతో కూలిపోయాడు. వీళ్ళకి ఎవరండి ఇప్పుడు ఇక్కడిక దిక్కు? ఎవరండి? సాతానుడు ఎడాపెడా లాక్కుపోతాడు. పిల్లలు ఏడుస్తారు, డాడీ అంటారు, నానా అని చెప్పి ఏడుస్తారు. సంరక్షించే నీవే మరణించిన స్థితిలో ఉంటే ఈ పిల్లలకి ఎవరు? లాక్కుపోతారంట చెరలోనికి బలవంతంగా. నీకు కళ్ళు ఉన్నప్పుడు, నీకు చెవులు ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు పోగొన్నప్పుడు నువ్వు బ్రతికి ఉన్న స్థితిలోనే ఇంకా నువ్వు బ్రతకటానికి చూడు. ఆ యొక్క జీవితాన్ని ఇచ్చేది ఆ దేవాది దేవుడు. లాక్కుపోతారు. నీ పిల్లలు నువ్వు అపురూపంగా చూసుకున్నావు, చాక్లెట్ ఇచ్చావు, వాళ్ళకి కావలసిన చికెన్ బిర్యానీలు పెట్టావు, వాళ్ళకి కావలసిన వస్త్రం ఇచ్చావు, వాళ్ళకి కావలసిన వాళ్ళ యొక్క కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తే నీవు ఆహారం కూడా తినవు. నాకు అదే చాలా అనుకుంటావు. నా జీవితం నేను అదే అనుకుంటా, నీకు అదే చాలు అనుకుంటావు. కానీ ఇప్పుడు సాతానుడు అన్నప్పుడు నిన్నే కూల్చి వేసి లాక్కుపోతా ఉన్నాడు. వారికి ఎవరయ్యా దిక్కు? వారికి ఎవరు? ఈ స్థితిలో నుంచి బయటికి రా, మరణించిన స్థితిలో నుంచి బయటికి రండి. సాతానుడు అన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. లోకమంతా కూడా పెట్టుకుపోతా ఉన్నాడు. దుర్దినాలు నీకు ఉన్న ఈ యొక్క దుర్దినములో కూడా నీవు జీవిస్తూ ఉన్నావు. క్రీస్తుతో ప్రయాణించు. క్రీస్తుతో నాడు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ముందు వెనుకలు ఆవరిస్తా అన్నాడు, నీతో ఉంటా అన్నాడు. ఆయన తన యొక్క అరచేతుల మీద నిన్ను చెక్కుకుంటానన్నాడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన ఇంత మహోన్నతుడైన ఆ దేవాది దేవుణ్ణి, ఆ యొక్క ఉద్దండుడైన వాడిని నీవు చేసుకోలేని పనిని కూడా చేయగల సత్తా ఉన్న ఆ దేవాది దేవుని విడిచి నువ్వేం చేస్తావయ్యా? లోకంలో ఏం చేస్తాం మనం? ఏమీ చేయలేము. పిల్లల్ని లాక్కుపోతున్నారంట. నీ అపురూపమైన సంతానం, నీ రక్త సంతానం, నీ రక్త సంబంధికులు నీకు బహుమానంగా ఇచ్చిన వారు, నీవు బహుమానంగా పొందుకున్న నీ సంతానాన్ని సాతానుడు లాక్కుపోతూ ఉన్నాడయ్యా. నీవు చనిపోయిన స్థితిలో ఉంటే లిమ్మో మేలుకొమ్ము వాక్యం ఉంటుంది. ఒక 5లో ఉంటుంది, 60వ అధ్యాయం 1లో చూడొద్దు. చాలా జాగ్రత్త సుమ. చనిపోయిన స్థితి ఉంటే జీవించడానికి లేవు. చనిపోయిన స్థితిలో ఉంటే జీవించడానికి లేవు. నువ్వు చనిపోయిన స్థితిలో నువ్వు లేవా? ఇంకా నువ్వు ముందు కాలంలో కూడా నీ ఆయుష్ అంతా కూడా అదే వాక్యపు వెలుగులో ప్రయాణిస్తూ బ్రతకడానికి నేర్చుకో. అది వాక్యము. ఓకే, చూడండి. ఆ తర్వాత ఇప్పుడు మన మీద ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనం నిబంధన చేయవలెనని మనస్సులో అభిలాష పుట్టెను. దేవుని యొక్క కోపం. పురుషులు కూలిపోయారు, అయిపోతున్నారు. ఇప్పుడు మిగిలిన వారు మనము. నాకు ఒక అభిలాష వచ్చింది. ఏంటంటే ఆయన యొక్క ఉగ్రత మన మీద నుండి పోవడానికి ఇప్పుడు ఏం చేయాలి మనం? అదే నేను మీ అందరికి కూడా చెబుతూ ఉన్నా, అదే మీ అందరికీ చెబుతున్నా అని ఆయన అంటున్నాడు అక్కడ. హిజ్కియా చక్రవర్తి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని అని అంటున్నాడు. ఏమని చెప్పాడు చూడండి. ఈ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11th verse అందరం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అదండి క్రైస్తవ సంఘాలు. ఈ దినాలలో ఎందుకు మనుషులు నిల్చోకుండా ఉంటున్నారు? ఎందుకు కూలిపోతూ ఉన్నారు? ఎందుకు వారు మనుషులు తిరుగుతున్నారు కానీ సంతోష సమాధానాలు లేకుండా ఉన్నారు? అశ్రద్ధ. దేవుడు ఇచ్చిన పరిచర్య, దేవుడు ఇచ్చిన భారము, దేవుడు ఇచ్చిన బాధ్యత
చూడండి, మీరెవ్వరు కూడా నా స్థితి నేను ఇంతవరకు కూడా నేను చెప్పుకోలా, కానీ ఇప్పుడు నేను సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నా. నాలో అశ్రద్ధ ఏమాత్రం కూడా లేదు. ఈ యొక్క లెఫ్ట్ లెగ్ వెనకాల నాకు ఎంత పెయిన్ ఉందో తెలుసా? మీలో ఎవరికైనా ఈ వేలు ఇది చూడండి, ఇది ఎంత లావు అవుతుంది తెలుసా? కానీ నేను మందిరంలో ఈ నొప్పి నేను ఇదిగో వాడితో కూడా నాతో ఎంతో క్లోజ్గా ఉంటాడు జయప్రకాష్, వాడితో కూడా నేను చెప్పలేదు. చూడండి ఈ వేలు ఎంత లావు అయిందో. కానీ దీనితోనే ఈ నొప్పితోనే పరిశుద్ధులందరూ కూడా అన్నమాట పరిచర్య చేస్తూ ఉన్నా నేను. అశ్రద్ధ ఏ మాత్రం కూడా లేకుండా అశ్రద్ధ చూపించను, అశ్రద్ధ నేను చెయ్యను. ఎందుకు? ఇప్పుడు హిజ్కియా నోటి ద్వారా వచ్చిన మాట నా జీవితానికి అన్వయించుకుంటున్నాను. చూడండి, మీరు కూడా అన్వయించుకోండి. చూడండి, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి, ఇప్పుడు ఆయనంటే ఎవరు? తనకంటే ఎవరు? ఆయన దేవునికి మనం అందరం కూడా పరిచారకులం. సేవకుడు బాధ్యత ఇచ్చాడంటే, ఇప్పుడు సేవకుడు బాధ్యత ఒకళ్ళకి ఇచ్చారు, ఒకళ్ళొకళ్ళు వండి ఒకళ్ళు అది చేయండి ఒకళ్ళు ఇది చేయండి అని ఇచ్చాడు. ఇప్పుడు అది ఆ పరిచర్య ఎవరిది? ఆయనకు మనం. ఇప్పుడు నేను పరిచారకుడు ఎట్లున్నానో మీరు కూడా ఆయనకే పరిచారకులుగా ఉండాలి. ఆ తర్వాత చూడండి ఏమనుందో, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును. ధూపం అంటే ఏది? వెలుగు. ధూపం అంటే ఈ యొక్క వాక్యమే. మన మందిరంలో ధూపం వేసేది ఎంతమంది ఉన్నారు? జాన్ కెనడీ, ఆనంద్ అండ్ రమేష్. ధూపం వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఉన్నారు. ఈ 3 కూడా అశ్రద్ధ లేకుండా ఉండాలి. ఎప్పుడు కూడా నీతి బోధించడానికే కాదు, నీతి వినటానికి కూడా ఉండాలి. సంఘము అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎట్లా ఉండాలి? నీతి సంఘములో కూర్చోవాలి, సంఘములో మాటలన్నీ ఆలకించాలి, ఆ సంఘములో బోధకుడిగా ఉండాలి. శ్రద్ధ అంటే అది నాకు బోధే కావాలి అది కాదు. చూడండి, అదే కాదు ఆమంటుంది. ఇప్పుడు దాని కూర్చొని చూడండి, మనము ఆయన చేత నియమింపబడిన వారము. ఎల్ల వేళలా ఏమి వేయాలంట? మనము ధూపము వేయాలంట. అంటే ఈరోజు ఈ యొక్క మందిరావరణలో ధూపం వేయటానికి 2 ఈరోజు నియమించాడు దేవుడు. ఎవరెవరిని? జాన్ కెనడీని అండ్ ఆనందని. అది అట్లా చూడండి, వీళ్ళు ఏం చేయాలంట? ధూపం వేయాలంట. ధూపం వేసుండుటకును. ఆ తర్వాత మూడవది తన సన్నిధిని. అది ఎప్పుడు మనం చెప్పేవా? జాన్ కెనడీ ఎప్పుడు లేచిన దగ్గర నుంచి నేను సేవకుని నేను ఒక్కనే బోధిస్తాను అన్నాడా? అది వింటూ ఉన్నాను. నేను ఎంత ఆసక్తిగా వింటానో. నాకు ఇక్కడ బోధించడానికి అధికారము, నాకు ఇక్కడ బోధించడానికి అవకాశం రావాలంటే మొదట నేను వినేవాడుగా ఉండాలి. అంటే నేను నిత్య విద్యార్థిగా ఉండాలి. సేవకుడైన విశ్వాసులైన నిత్య విద్యార్థులు మనము ఒక పోరాట రంగంలో ఉన్నాం, యుద్ధ రంగంలో ఉన్నాం, నిత్య విద్యార్థులం మనం. దేవుని వాక్యం చేత ప్రేరేపించబడుతూ ఉండాలి. అది దేవుని యొక్క సన్నిధానములో తన సన్నిధిని నిలుచుటకును, ఆ తర్వాత తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను గనుక. అశ్రద్ధ లేకుండా ఇప్పుడు ఏర్పరచుకుంది ఎవరట? ఆయన. దేవుడైన యెహోవానంట. ప్రియమైన వారలారా జాగ్రత్త సుమా, మనల్ని పరిచర్య చేయమని ఏర్పరచుకుంది ఎవరు? ఆ దేవాది దేవుడు. కాబట్టి ఆ పనిని ఎట్లా చేయాలంట? మనము అశ్రద్ధ లేకుండా శ్రద్ధ కలిగి భయముతో, భక్తితో, బరువుతో, భారముతో, బుద్ధితో, సిగ్గుతో, అవమానం రాకుండా, భీతి రాకుండా, నింద రాకుండా, అవాక్ అవ్వకుండా మనము ఏది కూడా లేకుండా ప్రతిదీ కూడా అలాంటి జనాంగం మన దగ్గరికి వచ్చేటట్లుగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. చూడండి, అశ్రద్ధ లేకుండా మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, 16వ వచనం అందరం కలిసి చదివి ఆరాధనలోకి వెళ్దాం. 16వ వచనం అందరం. పవిత్రపరచుటకై
యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో, చూడండి ఇక్కడ లేవీయులు యాజకులు ఉన్నారు. యాజకులు ఎక్కడికి వెళ్ళారు? మందిరంలోకి వెళ్ళారు. సేవకులు వీళ్ళు ఎక్కడున్నారు? లేవీయులు మందిరం బయట వీళ్ళు ఉన్నారు. యాజకులు ఏం చేశారంట? అశ్రద్ధగా వీళ్ళు చేసిన పనులన్నీ కూడా లోపలన్నాయి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ కూడా లోపలన్నాయి. వాటినన్నింటిని కూడా ఏం చేశారంట? వాళ్ళు తీసుకొచ్చి లోపల నుంచి బయటికి తీసుకొచ్చి ఏం చేశారంట? లేవీయులకి ఇచ్చారంట. ఎవరికి ఇచ్చారు? లేవీయులకి ఇచ్చారు. ఇప్పుడు సేవకులు పరిచారకులు ఇక్కడ నేను ఆనంద్ ఉన్నాం, వాక్యం చెబుతూ ఉన్నాం. నిషిద్ధ వస్తువులు ఇప్పుడు మేము చూపిస్తాం కదా, నిషిద్ధ వస్తువులు చూపిస్తాం అంటే మీది మీకు చూపిస్తూ ఉన్నాం. మాది మాకు కనబడుతూ ఉంది మాట్లాడుతున్న వారికి, మీది మీకు మేము చూపిస్తూ ఉన్నాం. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎత్తి కిద్రోను వాగులో చూడు. ఊరికి ఇట్లా ఈ చేత్తో పట్టుకున్నాం అనుకో, ఒకటి ఏదో ఉంది నీకు ఇష్టం లేని వస్తువు ఇదే ఉంది, నీకు ఇష్టం లేని ఈ చేత్తో నువ్వు ఇట్లా వేస్తున్నావు అనుకో, ఎత్తుకు వెళ్తుంది. అది దూరం వెళ్తుందా? వెళ్ళదు. రెండు చేతులతో నువ్వు ఎత్తుకు, ఇట్లా రెండు చేతులతో ఎత్తి ఇట్లా అవతలకి పడవేశారట. కిద్రోను వాగులో పారవేశారంట. వాగు అంటే ఎలా ఉంటుంది? అది నిత్యము కూడా ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యము ప్రవహించేది వాగు. వాగు అనేది పైనుంచి ఎత్తు నుండి కిందకి పల్లములకు వస్తూ ఉంటుంది. అంటే వాగు అనేది అది నాన్ స్టాపికల్గా నీరు పారుతూ ఉంటుంది. వాక్యం అనేది ఈ యొక్క వాక్యపు వెలుగు ఈ యొక్క మందిరంలో నిత్యము పారే వాగులో నీ యొక్క హృదయంలో ఉన్న అశ్రద్ధను అందులో నువ్వు పారవేయి, కొట్టుకుపోతుంది. మళ్ళీ నీ కంటికి అది కనిపించదు. ఇంటి వెనకో ఆ పక్కన ఈ పక్కన బ్యాగులను పెట్టుకోకు. కిద్రోను వాగులో పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి, కొట్టుకుపోయింది, అందులో పడేశారంట. మళ్ళీ ఇంకా కనిపించని దానిలో పడవి ఈ యొక్క వాక్యపు వెలుగు, వాక్యపు ప్రవాహము, ఇదంతా కూడా చక్కగా యవ్వనులైన వారు ఉన్నారు ఇక్కడ. వారి యొక్క జీవితాలు యవ్వనుల ద్వారా, యవ్వనుల మాటల చేత సంధించబడిన వారుగా వారిలో ఉన్న అశ్రద్ధను ఆ రీతిగా పారవేయండి. ఎందుకంటే మన యొక్క సంతానాన్ని మనము బతికి ఉంటే కొద్దిసేపు అన్నా కానీ పోరాడతాం. మనం నా పిల్లల్ని ఏం చేయొద్దని అంటాం. ఏమంటాం? ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఏమంటాం? ఇప్పుడు పిల్లల కష్టం, ఎవరన్నా దుష్టుడు అన్నవాడు వస్తే పిల్లల మీదకి ఏమంటాం? నా పిల్లల్ని ఏం చేయొద్దు, కావాలంటే మాత్రం నా ప్రాణం తీయంటాం. ప్రేమ అలా ఉంటుంది. ఆయన అలాగే అన్నాడండి. శత్రువైన వాడు మన మీద సంహారకుడుగా విజృంభించినప్పుడు నా పిల్లల్ని నువ్వేం చేయొద్దు, వారి కొరకు నేను కలువరి శిలువలో బలియాగం అవుతా, వారి కొరకు నేను నా యొక్క శరీరం అప్పగిస్తా, వారి కొరకు నా యొక్క రక్తము ధారపోస్తా, వారి కొరకు నేను కాళ్ళల్లో చేతుల్లో నేను ముళ్ళను నేను మేకులు కొట్టించుకుంటా, వాళ్ళ కొరకు నేను ముళ్ళ కిరీటం నేను పెట్టించుకుంటా. శరీరం అంతా కూడా నేను అన్నమాట, నా శరీరం అంతా కూడా నా యొక్క రూపము నేనంతా కూడా పోగొట్టుకుంటా, మాంసపు ముద్దలాగా నేను మారతాను. వాళ్ళని మాత్రం ఏం చేయి మాకు, వారిని ఏం చేయి మాకు. నేను సాతానుడి చేత మనందరినీ కూడా తప్పించటానికి ఆయన మనము నుంచోవలసిన స్థలములో ఆయన నుంచున్నాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మనలో ఉన్న అశ్రద్ధ కార్యాలు, శ్రద్ధ లేకుండా, భక్తులు లేకుండా అశ్రద్ధ గల కార్యాలు ఏమన్నాయో అవన్నీ అట్లా మనం ఆ యొక్క వాక్యం, ఈ యొక్క చీకటి, ఈ యొక్క వాక్యము చేత నీ యొక్క పాత జీవితం అంతా కూడా కొట్టుకుపోయేటట్లుగా చేయి. పడవేయక నువ్వు ఈ యొక్క వాక్యపు వెలుగు వాటిలన్నింటినీ కూడా తోసి అవతల పారవేస్తుంది. నీవు నూతనమైన జీవితంతో యథార్థంగా దేవుని కొరకు జీవించేవాడవుగా, దానవుగా ఉంటావు. ఆ రీతిగా మనం దేవుని మనం ఆరాధించుకుందాం. రండి, పాట పాడదాం.